చాలా సంతోషం. ఈరోజు సోదరిమణి లహరి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక మహిళ ఆర్మూర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా పాలకవర్గం ఎన్నుకున్న సందర్భాన చైర్మన్ గారికి, అదేవిధంగా ఒక వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యవసాయదారుడు వెంకటరెడ్డి గారికి చైర్మన్, వైస్ చైర్మన్గా ఇచ్చినందుకు ప్రథమంగా కౌన్సిలర్లకు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి, పెద్దలు అనిల్ గారికి, మోహన్ రెడ్డి గారికి, మా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏపీ చిన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. నేను మీ మధ్య ఎక్కువ సమయం తీసుకోకుండా, ఆర్మూర్కి ఒక చరిత్ర ఉంది. నేను ఇక్కడ కూర్చుండి ఆలోచిస్తూ ఉన్నా. 40 సంవత్సరాల క్రితం ఈ గ్రామ పంచాయతీ మొట్టమొదటి సదాశివ ప్రమాణ స్వీకారానికి కూడా ఇక్కడికి వచ్చాను నేను. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా ఈ పట్టణాభివృద్ధిలో పంచుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ దీనికి ఒక నైతిక విలువలను తీసుకొచ్చినటువంటి ఆర్మూర్ను సోదరిమణి మీ అందరి సహకారంతో తప్పకుండా ఈ ఆర్మూర్ అభివృద్ధిలో ముందుంటుంది అనేటువంటి విశ్వాసం కలిగిస్తూ, ఒకటి మాత్రం వాస్తవం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆయన ఏ జిల్లాలో వెళ్ళినా, అటు మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఎక్కడికి వెళ్ళినా ఆర్మూర్ గురించి మొట్టమొదటి తీసుకుంటాడు, నిజామాబాద్ జిల్లా విషయం. ఎందుకంటే ఆయనకు రాజకీయంగా ఇక్కడి నుండే ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. కాబట్టి మొన్నటి వరకు ఉన్నటువంటి పాలకవర్గం కానీ, ఇప్పుడున్నటువంటి పాలకవర్గం కానీ, వినయ్ రెడ్డి గారి నాయకత్వాన, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచనల మేరకు, మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీర్వాదంతో మీ పట్టణాభివృద్ధిలో తప్పకుండా ముందుంటుందనేటువంటి ఆర్మూర్ ముందుంటుందనేటువంటి విశ్వాసం మాకుంది. మా వంతు సహకారంగా, ఎందుకంటే ఆర్మూర్ అగ్రగామిగా ఉన్నటువంటి ఆర్మూర్ను ముందుంచుతామనేటువంటి మాట, మా చెల్లెలకు మేము సపోర్ట్ చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ, మీరందరూ ఆర్మూర్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా మొట్టమొదట ఆర్మూర్ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఈ దృష్టిని తప్పకుండా ముఖ్యమంత్రి గారు, పెద్దలందరూ కూడా దీని మీద ఆలోచిస్తున్నారు. కాబట్టి మీ హయాంలో ఇది అభివృద్ధి జరిగితే ఆర్మూర్ ఈరోజు ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే, అటు పెరిగి మామిడిపల్లి, ఇటు ఇసపల్లి వరకు ఏదైతే పెరిగిందో, రేపు భవిష్యత్తులో ఆర్మూర్ను చూస్తే ఒక జిల్లా కేంద్రంగా ఉందనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ మీ అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మ నువ్వు ఏ కార్యక్రమం తీసుకున్నా మీ అందరి కౌన్సిలర్లను కాన్ఫరెన్స్లో తీసుకొని, ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు పెద్దలు ఉన్నారు, వాళ్ళ సహకారం తీసుకొని ముందుకు నడు, నీకు ఏ ఆటంకం ఉండదనేటువంటి విధంగా పార్టీ పరంగా మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.